బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో ఏడో వారం ఇలా నామినేషన్స్ పూర్తయ్యాయో లేదో తనూజ ఇమాన్యుయల్‌ని కడిగి పారేయాలని సిద్ధమైంది. అయితే తనూజ దగ్గరికి ఇమాన్యుయల్ రాకముందే ఇమాన్యుయల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయిన ఆయిషా, సాయి శ్రీనివాస్, నిఖిల్ వీళ్ళు ముగ్గురిని గార్డెన్ ఏరియాలో కూర్చోపెట్టి నా ఫ్రెండ్స్ కోసం నేను నిలబడ్డానే కానీ ఎప్పుడూ కూడా నా ఫ్రెండ్స్ నా కోసం అయితే నిలబడలేదు. నాతో ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి, నాతో సపోర్ట్ కావాలి అన్నప్పుడే నన్ను యూజ్ చేసుకున్నారన్నట్టుగా మాట్లాడతాడు ఇమాన్యుయల్. ఒక్క సంజన గారే నాకు అవసరమైన ప్రతిసారి స్టాండ్ తీసుకున్నారు అంటూ మాట్లాడి, ఆ తర్వాత తనూజ పిలిచిందని తనూజ దగ్గరికి వెళ్తారు. ఇక తనూజ ఒకటే అడుగుతుంది. నేనెప్పుడు సేఫ్ గేమ్ ఆడాను. నువ్వు నాకు క్లారిటీ ఇస్తావా అన్నట్టుగా అడిగితే, ఆయిషా గురించి తను అక్కడ అంటే క్వాలిఫైడ్ పర్సన్ కాదు అని మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు నువ్వెందుకు చెప్పలేదు? తనుకి పవర్ ఇవ్వాలి అని నువ్వెందుకన్నావు అని అంటాడనమాట. సో, అప్పుడు తనూజ చెప్తుంది, లేదు వచ్చిన వాళ్ళంతా కూడా నా బాండింగ్ కోసమే మాట్లాడుతున్నారు. సో, మేబీ బాండింగ్ బయటికి ఎలా వెళ్తుందో, అది నెగెటివ్ వెళ్తుందో, పాజిటివ్ వెళ్తుందో హౌస్‌లో తెలీదు. హౌస్‌లో ఒక ఫ్లోలోనే మనం వెళ్ళిపోతాం కాబట్టి, హౌస్‌లో బయట ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో, బయట నుండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా బాండింగ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి, నేను ఆయిషాతో ఆ క్లారిటీ తీసుకొని ఇంకా సరే ఎందుకు తన పవర్‌ని వేస్ట్ చేయడం అన్నట్టుగా నేను వదిలేసాను అని తనుజ చెప్తుంది. అయితే నీకు 1 వీక్ టైం దొరికినప్పుడు ఆయిషా ఓకే అనిపించలేదు కానీ, జస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తాగే టైంలో మాత్రం నీకు ఆయిషాకి పవర్ ఇవ్వాలి అని అనిపించేసిందా? నాకు అందుకే సేఫ్ గేమ్ అనిపించిందని ఇమ్మాన్యుయల్ బాగా కవర్ వేసుకున్నాడనమాట. అంటే ఆయిషాకి తిను సపోర్ట్ చేసిందని తనుజని నామినేట్ చేయడానికి తనుజ సేఫ్ ప్లేయర్ అని చెప్తున్నాడంట ఇమ్మాన్యుయల్. ఇక తరువాత వాష్‌రూమ్‌లో అయితే పెద్ద యుద్ధమే జరిగింది ఇమ్మాన్యుయల్, తనుజకి. తనుజ ఒకటే క్వెషన్ అడుగుతుంది. హౌస్‌లో నువ్వు నీకెప్పుడైతే టికెట్స్ దొరికాయో నువ్వు నీ దగ్గర పెట్టుకొని డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు కదా! వేరే వాళ్ళకిచ్చేసి నామినేట్ చేయలేదని నువ్వు సీరియస్ అవ్వడం దేనికి? అంటే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావని అర్థం కదా! నువ్వు సేఫ్ గేమ్ ఆడుతూ వేరే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అనడం ఎంతవరకు కరెక్ట్ అని తనుజ అడుగుతుంది. అయితే నేను సేఫ్ గేమ్ 1 వీక్ చూస్తాను. చూసి నెక్స్ట్ వీక్ నేను అంటాను. నువ్వు ఐసే విషయం నాకు అనిపించింది నేను చెప్పానని ఇమ్మాన్యుయల్ మాట్లాడతారు. నీకు అనిపించినప్పుడు నువ్వే నామినేట్ చేయొచ్చు కదా! వేరే వాళ్ళని నామినేట్ చేయమని అడగడం నువ్వు ఎలా చెప్తావు వాళ్ళకి అన్నట్టుగా తనూజ క్వెషన్ అనమాట అక్కడ. సో, నేను ఒకవేళ ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా హౌస్‌లో ఉంటే నెక్స్ట్ వీక్ నువ్వు నామినేట్ చేసుకో. నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నాకు బెదిరించాల్సిన పని లేదు అంటూ తనూజ మాట్లాడుతుంది. ఇక ఇమ్మాన్యుయల్ నా ఇష్టం హౌస్‌లో నా ఆట నాకు ఆడే అర్హత నాకుంటది. ఈ హౌస్‌లో సంజన తప్ప నాకు ఎవ్వరు కూడా ఇంపార్టెంట్ కాదు అంటూ ఇమ్మాన్యుయల్ చెప్తాడు. అయితే ఈ హౌస్‌లో ఎవరికి సపోర్ట్ చేసేరు, ఎవరి కోసం గేమ్ వదిలేసుకోరు అంటే, ఆ రోజు నువ్వు రింగ్ గేమ్‌లో నా సపోర్ట్ అడగలేదా? నువ్వు తప్ప ఇమ్మాన్యుయల్ నాకు ఈ హౌస్‌లో ఎవరు లేరు అని నువ్వు అనలేదా? అంటే, అవును ఒక ఎమోషనల్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఆ రోజు కాదు నేను రీతు దగ్గర కూడా అన్నాను చాలా సార్లు. ఇమాన్యుయల్ నాకు ఈ హౌస్‌లో బాగా సపోర్ట్ చేసే పర్సన్ అని అన్నాను. కానీ ఈరోజు నువ్వు నా వెనకే గొంతులు తీస్తావని నాకేం తెలుస్తది? అంటే ఒక స్వీట్ పాయిజన్ లాగా నువ్వు ప్రవర్తించావని ఈరోజు అర్థమవుతుందని ఇక తనూజ కూడా ఊరుకోలేదు. ఇమాన్యుయల్ అలానే తనూజకి మధ్య వాష్‌రూమ్‌లో చాలా పెద్ద గొడవే జరిగింది. అంటే ఇమాన్యుయల్ ఒక స్వీట్ పాయిజన్ అంటే ఇమాన్యుయల్ నేను నామినేట్ చేస్తాను. నా గేమ్ నా ఇష్టం. 7 వారాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా సేఫ్ గేమ్ ఆడుతూ ఇంకా ఫ్రెండ్స్ అని చెప్పి నామినేట్ చేయకుండా ఉంటామా ఏంటి అన్నట్టుగా ఇమాన్యుయల్ మాట్లాడతాడు. హౌస్‌లో సంజన ఒక్కదాయే ఇమాన్యుయల్ కోసం స్టాండ్ తీసుకుందంట. మిగతా ఎవ్వరు కూడా తన కోసం స్టాండ్ తీసుకోలేదు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసము, అలానే తన సపోర్ట్ కోసం మాత్రమే వీళ్ళందరూ ఫ్రెండ్స్‌గా ఇమాన్యుయల్‌తో ఉన్నారు అంటూ ఇమాన్యుయల్ మాట్లాడుతున్నాడు. ఇక తనూజ హౌస్‌లో ఎవరి సపోర్ట్ ఎవరికీ ఉండదు. ఆన్ టైమ్‌లో ఇచ్చినప్పుడు సపోర్ట్ ఉంటుంది. తర్వాత సపోర్ట్ ఉండకపోవచ్చు. దాన్ని అంత చేయకూడదు. నువ్వు నామినేట్ చేయాలనుకుంటే నువ్వు డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు. ఇలా వేరే వాళ్ళతో చేయించడం ఇదంతా కరెక్ట్ కాదు అన్నట్టు తనుజ పాయింట్. కానీ ఇమాన్యుయల్ ఏంటంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్‌గా తనని యూజ్ చేసుకుంటున్నారు. ఒక సంజన తప్ప. సో, నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఫస్ట్ నుంచి సేఫ్ గేమ్ ఆడుతున్నావు. ఇప్పుడు కూడా అదే సేఫ్ గేమ్‌లో వెళ్తున్నావు అంటూ తనుజనైతే కంటిన్యూయస్‌గా ట్రిగ్గర్ చేసి ఇమాన్యుయల్ మాట్లాడుతూ వచ్చాడు. ఇక తనూజ చెప్తుంది, "నువ్వు చేతనైంది చేసుకో. వచ్చే వారం నుంచి ఎవరి ఆట ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ నేను హౌస్ నుండి వెళ్ళిపోతే తెలీదు. వెళ్ళకపోతే నువ్వు నామినేట్ చేసుకున్నా నాకేం ఫరక్ పడదు" అంటూ తనూజ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఇమాన్యుయల్‌కి గట్టిగానే ఇచ్చి పడేసింది. మరి ఇమ్మాన్యుయల్ అలానే తనూజ డిస్కషన్‌పై మీ ఫీలింగ్ ఏంటి? ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి బీబీ9 అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.